తన కాస్ట్ సర్టిఫికేట్ 5వ తరగతి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీద వివాదం తలెత్తింది. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అతను ఏ విధంగా ఈ ఎస్సీ ఎస్టీ దీనికి సంబంధించి ఎస్సీ కోటాలో ఏ విధంగా ఐపీఎస్గా ప్రమోట్ అయ్యాడు, 5వ తరగతిలో బీసీసీగా ఉన్న వ్యక్తి మళ్ళీ హిందుత్వంలోకి పూర్తిగా మారిపోయాడా, లేదు అంటే సర్టిఫికేషన్కి మాత్రమే ఉండి పూర్తిగా క్రిస్టియానిటీని ఆచరిస్తున్నాడా, బీసీసీ కింద కాకుండా ఇంకొక ఎస్సీ క్యాండిడేట్కి అన్యాయం చేసి ఆ పోస్ట్ని తీసుకున్నాడా అన్న వివాదం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరుసగా పివి సునీల్కి సంబంధించి అతను గతంలో చేసినటువంటి పనులకు సంబంధించి కూడా వివాదాస్పదంగా చాలా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా 2018లో తనకి ప్రమోషన్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు, అది కూడా అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి తన ఆర్గనైజేషన్ ఏదైతే నడుపుతున్నాడో అదే ఆర్గనైజేషన్కి సంబంధించిన దాంట్లో రాసుకొచ్చినటువంటి పోస్ట్ 2022 డిసెంబర్ 31 ఆ రోజు రాసిందే. ప్రమోషన్ వార్త విన్నాక ఒక క్షణం భావోద్వేగానికి లోనయ్యాను. ముందుగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎందుకు అంటే నేను వారిని కలిసి చాలా రోజులు అయ్యింది. నేను కొద్ది రోజులు వ్యక్తిగత పనుల మీద సెలవు తీసుకోవడం, నేను తిరిగి వచ్చేసరికి వారు తన షెడ్యూలులో తీరిక లేకుండా ఉండడంతో కలవడం వీలు పడలేదు. అంతకుముందు కలిసినప్పుడు కూడా నా ప్రమోషన్ గురించి ప్రస్తావించే సందర్భం రాలేదు. అయినా అడగకపోయినా గుర్తుపెట్టుకుని మరీ ప్రమోషన్ ఇచ్చినందుకు వారికి వేల కృతజ్ఞతలు. నీకు రావలసిందే కదా ఆయన ఇచ్చాడు అనవచ్చు కొందరు. నాకు ఐజీ నుండి అదనపు డీజీగా పదోన్నతి పొందిన చేదు జ్ఞాపకం గుర్తొచ్చింది. ఐజీ నుంచి డీజీగా 2018 అప్పటి డీజీ నుండి ఫోన్, యాదృచ్ఛికం కావచ్చు. అప్పుడు కూడా గోల్ఫ్ క్లబ్లోనే ఉన్నాను. సాయంత్రం మీ ఏసీఆర్లు 2 కనబడడం లేదు, అందువల్ల మీ పదోన్నతికి రికమెండ్ చేయడం లేదు. మీరు కాకుండా మీ బ్యాచ్మేట్లకి ప్రమోషన్ ఇస్తున్నాం అన్నాడు ఆయన. నాపై ఎలాంటి ఆరోపణలు కానీ విచారణలు కానీ లేవు. అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కూడా ఐజీగానే అందుకున్నాను. చాలామంది అదనపు డీజీలకి కూడా ఆ పురస్కారం రాలేదు. నా రికార్డు బాగా లేకుంటే ఆ మెడల్ రాదు కదా. పైగా నేను ఏసీఆర్లు సబ్మిట్ చేసినట్టుగా ఆధారం ఉంది. అవి కనబడకపోతే మీ పొరపాటు, నాది కాని తప్పుకు నాకు శిక్ష ఏమిటి? ఇక్కడ వరకు బాగానే ఉందండి రాసుకొచ్చిన దాంట్లో. నిజమే, నా ఏసీఆర్లు ఇచ్చినట్టు రికార్డు ఉంది, బట్ అవి కనిపించట్లేదు అన్నారు. కనిపించకపోతే మీ పొరపాటు, నాది కాని తప్పుకు నాకు శిక్ష ఏమిటి అని. బట్ అదే ప్రొసీజర్ మిగతా వాళ్ళకి కూడా ఫాలో అవుతారు కదా. ఆయనకంటూ సపరేట్గా ఇందులో అన్యాయం చేయాలని ఏం లేదు కదా. ఎందుకంటే ఆయనకు అంతకుముందు పోస్టింగ్ ఇచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది కూడా తీసుకెళ్ళి కడపలో ఉమేష్ చంద్రతోటి పనిచేశారు కదా, నక్సలైట్ల ఏరివేతకి సంబంధించి. ఉమేష్ చంద్రతో పనిచేశారు అంటేనే నిజంగా పివి సునీల్ కుమార్కి అంతో ఇంత గౌరవం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ మెడల్ తెచ్చుకున్నారు అంటే ఆయన పనితీరుకు తగ్గట్టుగానే వచ్చి ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం కానీ అభ్యంతరం కానీ లేదు. కానీ తర్వాత ప్రమోషన్ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఏసీఆర్లు కనబడలేదు, ఎందుకు కనబడలేదు సార్ వెళ్ళి వివరణ అడగచ్చు, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ఇవి అని చెప్పి చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగో సార్ ఒకవేళ ఏసీఆర్లు మీకు సబ్మిట్ చేశాను, అది లేదన్నారు కదా, మళ్ళీ ఇదిగో రీసబ్మిట్ చేస్తున్నాను, సో యూ కెన్ కన్సిడర్ మీ ఫర్ మై ప్రమోషన్ అదర్ దాన్ మై జూనియర్స్ అని చెప్పి చాలా పొలైట్గా కూడా అక్కర్లేదు, సగర్వంగా ఎస్ నేను పని చేశాను కాబట్టి నాకు ప్రమోషన్ రావాలి సార్ అని చెప్పి అడగచ్చు ఇబ్బంది లేకుండా. అయితే ఇక్కడ ఆయన చేసింది ఏంటో తెలుసా? బెదిరింపు. ఇక్కడ చట్టాన్ని ఉపయోగించుకొని, హక్కులను ఉపయోగించుకొని బెదిరింపు. నా బ్యాచ్మేట్కి ఇచ్చి నాకు ఇవ్వకపోతే నేనేదో తప్పు చేశాను అనుకుంటారు. మీరు ప్రమోషన్ ఇవ్వకపోతే మీ మీద చీఫ్ సెక్రటరీ మీద, డీజీ మీద, అలాగే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా అని చెప్పాక నన్ను మళ్ళా నేను పనిచేసిన పాత అధికారుల వద్దకు తిప్పించి మళ్ళా రికార్డులు రాయించి అయిష్టంగా ఇచ్చారు. అంతేకాదు ప్రమోషన్ తర్వాత నా బ్యాచ్మేట్ కింద పనిచేసేలా ఆర్డర్స్ ఇచ్చి అవమానించారు. నిరసనగా సెలవులో పోతే అప్పుడు పోలీస్ హౌసింగ్ ఇచ్చారు. ఎవరు కక్ష కట్టారంటారు? అప్పుడు ఎందుకు కక్ష కట్టారంటారు? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా పోనీ బయట పెట్టారా అంటే అవి కూడా ఏం లేదు. ఏమన్నా అంటే అవమానకరంగా అని చెప్పని. ఇక్కడ అసలు ఏ విధంగా ఆయనకి పోస్టింగ్ వచ్చింది అనేది కాదు, అసలు ఐపీఎస్కి ఏ విధంగా సెలెక్ట్ అయ్యాడు, బీసీసీ నుంచి ఎస్సీ ఎలా అయిపోయాడు సడన్గా? ఎస్సీ ఎస్టీ పెడతానని బెదిరింపులు అంటే పివి సునీల్ కుమార్ని ఏ విధంగా అక్కడ బెదిరించారు? ఎస్సీ ఎస్టీ ఆయనకు ఇది అవ్వదు కదా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆయనకు అప్లికబుల్ కాదు కదా. ఎస్సీ హిందూ అయితేనే ఎస్సీ ఎస్టీ ఆ వివక్షకి దానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు 1935 అంతకు ముందు పెట్టినటువంటి చట్టాల ప్రకారమే. అప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, క్రిస్టియన్లు ఎస్సీలు అనేటువంటి హోదా లేదు, వాళ్ళు మతం మారితే ఎవరైనా సరే ఆ క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళు
ఎస్సీ కావచ్చు, ఇది కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా దీంట్లోకి వచ్చేస్తారు బీసీసీలోకి అని చెప్పి అప్పటి నుంచే ఉన్నదాన్ని. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. అంబేద్కర్ గారు కూడా అదే అందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. దానికి ఇంకో పాయింట్కి కాంట్రాడిక్టింగ్ అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తప్పనుకోవాలి అప్పుడు. ఏమో రేపొద్దున అదే అంటారేమో అన్నా కూడా. నా బ్యాచ్మేట్ కింద పనిచేసేలా ఆర్డర్స్ ఇచ్చి అవమానించారు, నిరసన సెలవు పోతే అప్పుడు పోలీస్ హౌసింగ్ ఇచ్చారు. దళితుడిగా ఎవరు పుట్టాలి అని కోరుకుంటారు అంటే నేను మళ్ళీ దళితుడిగానే పుడతా, నా అవమానాల నుండి పోరాటం నుండి మనిషిగా ఎదుగుతా, ఒళ్ళు బలుపు దళితులపై చులకన భావం లేని మనిషిగా మళ్ళీ దళితుడిగానే పుడతా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కృతజ్ఞతలు, ఎందుకు అని ఇప్పుడు ఎవరు అడగరు, జై భీమ్. ఇది ఆయన చెప్పుకుంటూ వచ్చింది. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను మీ మీద, చీఫ్ సెక్రటరీ మీద అంటే అప్పుడు ఇచ్చారట, పాపం అయిష్టంగా ఇచ్చారట. ఏసీఆర్లు సబ్మిట్ చేస్తే అయిపోయేది అయిన దానికి అక్కడ ప్రమోషన్ లిస్ట్లో. మరి అలా అనుకుంటే ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లకి ప్రమోషన్లు ఇవ్వకుండా కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రెసిడెంట్ మెడల్ పొందినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఆ ఐదేళ్ల పాటు ఏం చేశాడనేది అందరికీ తెలిసిందే. మరి అప్పుడు పివి సునీల్ కుమార్కి ఏమైపోయింది? ఐపీఎస్ ఆఫీసరే కదా, సాటి మనిషే కదా, ద సేమ్ యూనిఫామ్ హీ హోల్డ్స్ రైట్, అక్కడికి వెళ్ళిపోయింది. ఇది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది మాత్రమే కాకుండా ఆయన కంప్లీట్గా క్రిస్టియానిటీనే మొదటి నుంచి కూడా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు అనడానికి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం వాళ్ళు PV Sunil Kumar's article promoting Christian values. He wrote series of articles in 2016 to a Christian magazine, Green Valley, which publishes from Visakhapatnam, Andhra Pradesh. It's clear that his Ambedkar India's mission is a Christian organization working under church's guidance అని చెప్పి క్లెయిమ్ చేశారు. దానికి సంబంధించి గతంలో ఆయన రాసినటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ గతంలో ఈయన మీద ఇదే రకమైనటువంటి లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ వాళ్ళు, అలాగే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు పివి సునీల్ కుమార్ ఇలాగా మతానికి సంబంధించి చేస్తున్నాడు అని ఎప్పుడైతే ఆరోపణ చేశారో, యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ ఇవన్నీ హిందూ దేవీ దేవతల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసారు. అవన్నీ కూడా రిమూవ్ చేసేసారు వే బ్యాక్ ఇన్ 2022-23 ఆ మూమెంట్కే, 23 కూడా 22కే క్లియర్గా చెప్పినట్టు. ఇప్పుడు నేను క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నా, నేను బుద్ధిజం ఫాలో అవుతున్నా, నేను ఇస్లాంని ఫాలో అవుతున్నా, లేదా నేను హిందుత్వాన్ని ఫాలో అవుతున్నా, నేను నాస్తికుండా, అసలు వీటన్నిటికి కూడా నేను చెందను, ఇవేవి నాకు లేవు, నాకు ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు పుట్ట మట్టి నీరు ఇవే నాకు కావాల్సింది, నేను వాటిని ఆరాధిస్తాను, వాటితోటే బతుకుతాను అనుకుంటే దానికంటూ ఉంది. ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. హక్కుల కోసం అనేటువంటి దగ్గర ఏమో చట్టాన్ని ఒకలాగా, ఇంకొక చోటకు వచ్చేసరికి ఇంకొకలాగా, మళ్ళీ ఏం చేయడం, ఈ మత మార్పిళ్ళు చేసేటువంటి వాళ్ళకి ఊతం ఇచ్చేటువంటి విధంగా. ఏదైనా సరే స్వచ్ఛమైనటువంటి సంకల్పంతో మనలోంచి రావాలి. ఎవడో వచ్చి మనకి చెప్పినంత మాత్రాన ఇదైపోదు కదా, మనలోంచి రావాలి, మనం వెళ్ళాలి. అంతేగాని వాడొచ్చి చెప్పడం ఇచ్చేయడం ఇది కాదు కదా కావాల్సింది అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉన్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అట్ ద సేమ్ టైమ్ ఈ దళితులు అన్నటువంటి పేరు దీంతోటే తీసుకొచ్చి ఇగో ఇక్కడ ఎస్సీల్లో ఇలా అయిపోతుందంటే, ఎస్సీల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, అందులోనే మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడ మాలలకి మాదిగలకి పడదు అంటారు. అక్కడే మళ్ళీ వివక్ష. వేరే వాళ్ళు ఎవరో వివక్ష చూపించక్కర్లేదు, వాళ్ళకే ఉన్నటువంటి వివక్షను ముందు బయటికి తీసుకురావాలి, ఇవన్నీ కుదరదు అని చెప్పి కారం శివాజీ లాంటి వాళ్ళు, లేదంటే మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. వర్గీకరణ జరగాలి, అప్పుడే దీంట్లో ఉన్నటువంటి ఉపకులాల్లో ఎవరికి ఎలా అవుతోంది, రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు, ఇగో కొంతమంది ఇలా కూడా చేస్తున్నారు అని చెప్పి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు పోరాట ఫలితమేగా మాదిగల వర్గీకరణ. సో ఇలాగా అక్కడున్నటువంటి పాయింట్లనే తీసుకుని, అలాగే ఇంకొకటి 2021 జూన్ 13వ తేదీన ఇదే అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు చేసినటువంటి ఒక కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడినటువంటిది. Terrorists who crashed plane into WTC didn't do so for money, but because he was committed to die for ideology he believed in. Need to have similar commitment to our ideology. It will give our courage to lay down our lives for our ideology. M. Satyababu, ASP Krishna District, Andhra Pradesh. ఒసామా బిన్ లాడెన్ తను నమ్మినటువంటి సిద్ధాంతం జిహాద్కి, పవిత్ర యుద్ధం అని పేరు పెట్టుకుని చేసినటువంటి దానికి WTC టవర్స్ని కూల్చేశాడు.
అందులో ఉన్నటువంటి ఆ ప్లేన్లో ఉన్నటువంటి ఉగ్రవాది డైరెక్ట్గా దాన్ని క్రాష్ చేయించాడంటే నేను చనిపోవడానికి సిద్ధం నా ఐడియాలజీకి. అలాగే ఇక్కడ అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే నా సిద్ధాంతం కోసం నేను అలాంటి దాడులకి సైతం అదే ఐడియాలజీకి నేను తెగబడాలి, అలాగే ఉండాలి అని చెప్తున్నారంటే ఇది హింసని ప్రేరేపించడం కాదా, విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? మరి దీని మీద కేసులు పెడితే ఇలా మాట్లాడుతున్నారు అని, నేను మంచివాడిని, నా మీద అనవసరంగా కక్షపూరితంగా చేస్తున్నారు అంటూ వీటన్నిటిని ఉపయోగించుకొని ఆ రోజు సిఐడి అదనపు డీజీగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు గారి మీద దేశద్రోహం కేసు పెట్టడానికి కూడా పురికొల్పాడు. ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నటువంటి ఆ నిబద్ధత, నిజాయితీ ఏమైపోయింది? ఎవరు ఎలా పుట్టాలని కోరుకుంటారో అంటే ఎవరికి తెలుసు? సమాజంలో 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మనకి వివక్ష అనేది వస్తోంది అంటే ఎవరి ఫలాలు ఎవరు లాగేసుకుంటున్నారు? రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఎదగట్లేదు అంటే ఎందుకని? దానికి సమాధానాలు కూడా దొరకాలి. సో ఏదేమైనప్పటికీ పివి సునీల్ కుమార్కి సంబంధించి చాలా వివరాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్ళు దాచిపెట్టబడినవో లేదంటే ఎక్కువ లైమ్ లైట్లోకి రానివో ఇలా బెదిరించి 2018లో ప్రమోషన్ తీసుకోవడానికి SC/ST చట్టాన్ని ఉపయోగిస్తాను చీఫ్ సెక్రటరీ మీద అలాగే డీజీ మీద అని చెప్పి ఆయనకు సంబంధించిన ఆర్గనైజేషన్ సోషల్ మీడియా వాళ్ళ మీద రాసుకున్నటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చూద్దాం ఫర్దర్గా ఇంకెన్ని డెవలప్మెంట్స్ దీంట్లో ఉంటాయని అయితే. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.